మీరు భక్తి పార్వశ్యంలో ఉన్నారా? మీ నమ్మకాలు మూఢనమ్మకాలుగా అవడానికి సిద్ధంగా ఉన్నాయా? దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు మీ నమ్మకాలను మూఢనమ్మకాలుగా మార్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తుంది. ఎందుకు కారణం, 2 రోజుల క్రితం నూజివీడు మండలంలో జరిగిన ఘటనే ఉదాహరణ. నిజంగానే స్వామీజీలకు సమాజ సంహితం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసే స్వామీజీలు, బాబాలకు ప్రజల నుండి డబ్బులు వసూలు చేసే అవసరత ఉంటుందా? ఈ విషయాన్ని మాత్రమే మీరు ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా దైవభక్తిని మనకు ఆపాదించడానికి, మన కోసం, సమాజ శ్రేయస్సు కోసం బాబాలు పాటుపడుతున్న సమయంలో వారికి మనం డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏముంది? ఇలా డబ్బు చెల్లించాలి, మీకోసం పూజలు చేయాలి, మీ కుటుంబాన్ని పూర్తిగా దైవభక్తికి అంకితం చేయాలి అని సొమ్ములు వసూలు చేయాలంటూ ఎవరైనా స్వామీజీ మీ ఇంటికి వచ్చారా? అయితే ఖచ్చితంగా ఆ స్వామీజీ దొంగ బాబా అని వేరొకరు చెప్పే అవసరత లేకుండానే మీ అంతటి మీరే తెలుసుకోవచ్చు. ఇదే మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం అని గుర్తించండి. దొంగ బాబాలు, స్వామీజీల వల్ల మీకు, మీ కుటుంబాలకే కాదు దేశానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని గమనించండి. ఖచ్చితంగా మీ నమ్మకాలు ఎంతో బలమైనవని మేము నమ్ముతున్నాము. కానీ దొంగ బాబాలు మీ నమ్మకాలను వమ్ము చేస్తూ, మీ నమ్మకాలను మూఢనమ్మకాలుగా వాటిని ఆపాదిస్తూ వారి పబ్బం గడుపుకోవడానికి ఎంతోమంది దారులు వేసుకుంటూ మీ ఇంటి దారి దాకా వచ్చేస్తున్నారు. దయచేసి మీరంతా అలర్ట్గా ఉండండి. దొంగ స్వామీజీలకు మీ సొమ్ములు ఇచ్చి మీ ఇంటిని సమాజ సంహితం కోసం కృషి చేసే ఎంతోమంది ఉన్నతవాదులు మన చుట్టూతోనే ఉన్నారు. వారిని ప్రోత్సహించండి. అంతేగాని మీ కుటుంబాలను మోసగిస్తూ, మీ సొమ్ములను అపహరిస్తూ, మీ నమ్మకాలను మూఢనమ్మకాలుగా చేసుకుంటూ తమ అభివృద్ధి కోసం బాటలు వేసుకుంటున్న దొంగ స్వామీజీలకు ఇక నైనా చెక్ చెప్పండి. ఇది పోలీసుల విన్నపం. అంతేకాకుండా మా వేడుకలు కూడా ఇదే. ఇట్లు మీ ఉర్ల శ్రీనివాస్, నేర వార్తా సంగ్రాహకుడు, ఏలూరు.